ఇంకేంటి మరి అఖండలో మిస్ అయిపోయింది మీకు? అఖండలో కరోనా దెబ్బ కొట్టింది సార్. అది అంటే నన్ను ఒక్కడే కాదు, మీకు తెలుసు, ప్రపంచాన్ని దెబ్బ కొట్టింది. ప్రపంచాన్ని, ఎస్పెషల్లీ ఇండియాని, సినిమా ఫీల్డ్, అన్ని ఫీల్డ్ని దెబ్బ కొట్టింది. మీకు ఎలా దెబ్బ కొట్టింది? నాకు ఏం లేదు సార్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు బోయపాటి సీన్ గారు. పాపం ఆయన 15 సీన్లు క్యారెక్టర్, హీరోయిన్ కాంబినేషన్, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కామెడీగా ఇన్షర్ట్ చేసుకుంటే కొంచెం బొజ్జ ఉంటుంది, కామెడీగా చేశారు. ఓవర్ నైట్ నన్ను క్యారెక్టర్ కన్ఫర్మ్ చేశాడు. కరోనా ఎంటర్ అయిన తర్వాత ఫీల్డ్ మీకు తెలుసు, అన్నీ ఆగిపోయినాయి, సబ్జెక్టులు మారిపోయినాయి. అఖండలో తర్వాత ఆ క్యారెక్టర్ వచ్చింది, అఘోర క్యారెక్టర్ వచ్చింది. అంటే మీ క్యారెక్టర్, మీరు చేసిన క్యారెక్టర్ లేదా సినిమాలో? లేదు, తర్వాత లేదు ఇంకా. ఓకే, అలా కాంబినేషన్ లేదు, ఆ క్యారెక్టర్ లేదు, వేరే క్యారెక్టర్ వచ్చేసి మారిపోయింది, కథ మార్చేసారు. ఆ సబ్జెక్ట్ టైంలో ఇంకా బెటర్మెంట్ కోసం, దానికోసం వెళ్తూ అఘోర క్యారెక్టర్ వచ్చింది. అది సినిమా మొత్తానికి. అప్పుడు మీరు ఎవరు కాంబినేషన్లో చేశారు? నేను యాక్చువల్గా హీరోయిన్ కాంబినేషన్, ప్రజ్ఞా జైస్వాల్ వచ్చింది ఆ ప్లేస్లోకి. మీరు చేసినప్పుడు హీరోయిన్కి నేను చేసినప్పుడు ఇంకా ఫైనల్ కాలే, ఫైనల్ అవుతుంది అన్నారు. హీరోయిన్ ఫైనల్ కాకపోవడం వల్ల ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీశారు నా 2-3 షాట్లు. బాలకృష్ణ కాంబినేషన్. తర్వాత ఇక వేరే హీరోయిన్ కదా అప్పుడు మీరు చేసింది? అవును, హీరోయిన్ లేదు అప్పుడు, అసలు జాయిన్ కాలే అమ్మాయి, ఎవరైనా కన్ఫర్మ్ కాలే ఇంకా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కార్లో కెమెరా పెట్టి, కలెక్టర్ కార్లో కెమెరా పెట్టి చేశారు. సరే, ఇక అనుకోకుండా అది ఆయన మాత్రం ఏం చేస్తారు పాపం బోయపాటి సీన్ గారు. కాలచక్రం, కాజల్ అగర్వాల్ అనుకుంటా కదా అనుకున్నారు, కాలేదు అప్పుడు అది. దాంతో సబ్జెక్ట్ మారిపోయింది, కాలచక్రం తిరిగిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, ఫీల్డ్ స్ట్రాటజీ మారిపోయింది. ఆ 2.5 yearsలో సబ్జెక్టులు మారిపోయింది, జీవితాలు మారిపోయినాయి. ఒకవేళ మీది కనుక, అంటే మీరు అక్కడ చూసి ఉంటారు కదా, ఇదే కరెక్ట్ అనిపించిందా? తర్వాత మీ క్యారెక్టర్ తీసేశారు కదా, ఇది బాగుంది, కరెక్ట్గా ఉంది అని చెప్పి అనిపించింది సార్. సబ్జెక్ట్ పరంగా వీళ్ళు చేసింది బాగుంది, బెటర్మెంట్లు వచ్చినాయి, ఇంకా బాగుంది. సినిమా ఆడింది, శివుని క్యారెక్టర్ బాగా పట్టింది. ఇండైరెక్ట్ గా బాలకృష్ణలో శివుని చూశారు, అక్కడ ఎక్కడ మీకు దేవుడిని చూపించలే. అఖండ పవర్ ఆఫ్ ది గాడ్, పవర్ ఆఫ్ ది శివ గాడ్, దానికి అఘోర క్యారెక్టర్లో చూపించారు. అతని బ్యాక్డ్రాప్ కూడా, క్యారెక్టర్ బ్యాక్డ్రాప్ కూడా సొసైటీ బాగుండాలి. ఎవరైనా కానీ, పూజారులో లేకపోతే గొప్ప గొప్ప తాంత్రిక శక్తులు ఏదైనా కానీ, అది జనక్షేమం కోసం ఉండాలి తప్ప నాశనం కోసం ఉండకూడదని ఆ క్యారెక్టర్ తప్పన చివరిదాకా అది పట్టింది జనానికి బాగా, నార్త్ నుంచి ఇక్కడ దాకా. ఓకే, మరి అఖండ 2కి ఏమైనా ఉందా మీకు? చెప్పారు, నమ్మకం ఉంది బోయపాటి సీన్ గారి మీద, మాట ఇచ్చారు, చేస్తారని నమ్మకం. మిస్ అయింది కాబట్టి చేస్తారని నమ్మకం ఉంది, చేస్తాను. ఒకవేళ పరిస్థితులు క్యారెక్టర్ కుదరకపోయినా కూడా అఖండ 2 కూడా ఆడాలని మనస్ఫూర్తిగా ఆడాలని కోరుకున్నా. పరిచయం ఆయన ముందే కోరుకుని ఆఫీస్కి వెళ్ళి అడిగి వచ్చాను. అది తప్పకుండా సార్, డైరెక్టర్లు అవకాశం ఉంటే పిలుస్తున్నారు నన్ను. పిలుస్తున్నారు, ఈ క్యారెక్టర్, ఎమ్మెల్యే క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, పెద్ద మనిషి క్యారెక్టర్ తగ్గట్టుకు పిలుస్తున్నారు కంపల్సరీ. అది ఫీల్డ్ ఎప్పుడు నేను మర్చిపోను, ఎప్పుడు మర్చిపోలేదు. నేను డైరెక్షన్ చేసినప్పుడు కూడా చాలా మంది కొత్త ఆర్టిస్టులకి అవకాశాలు ఇచ్చాను నా సినిమాల్లో. ఇది కృష్ణానగర్లో తిండిలాగా తిరిగే వాళ్ళని చూశాను చాలా ఏళ్ళు. నేను వాళ్ళని పిలిచి మరీ వేషాలు ఇచ్చి, వాళ్ళకి రెమ్యునేషన్ ఇచ్చి మంచి క్యారెక్టర్లు ఇచ్చాను. సో అది మనల్ని కాపాడుతుంది అనుకుంటా. మా తల్లిదండ్రుల ఆశీర్వాదము, మా గురువు గారి ఆశీర్వాదము కంపల్సరీ ఉంటాయి సార్. అవి ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి. బాలయ్యతో చేశారు మీరు సినిమాలు? బాలయ్య బాబుతో నేను వీరసింహారెడ్డి చేశాను. అఖండ మిస్ అయింది, వీరసింహారెడ్డి కూడా మల్లేని గోపిచంద్ సినిమా, క్రాక్ సినిమా చేశా కరోనా టైంలో. క్రాక్లో ఒక ఎంపీ క్యారెక్టర్ చేశా. క్లైమాక్స్లో ఉంటుంది ఒక్కటే సీన్, ప్యాచ్ వర్క్ షెడ్యూల్. అది కోడైరెక్టర్ చెప్పి మరీ పిలిచాడు. నేను ఎందుకు వెళ్ళా, డైరెక్టర్తో పరిచయం ఏర్పడదు కదా అని వెళ్ళా. ప్యాచ్ వర్క్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. ఒక్కటే సీన్ సార్, మంచి సీను. జయప్రకాష్ రెడ్డి గారి క్యారెక్టర్ లాంటిది స్లాంగ్, రాయలసీమ స్లాంగ్. కొండారెడ్డి, నేను ఎంపీ సుబ్బారెడ్డిని మాట్లాడుతుండా, ఎవడు నేను పోలీస్ స్టేషన్కి పిలిచిపోయినది, నా యాల్ది మన బ్యాక్గ్రౌండ్ ఉంది చెప్పలేకపోయినావా. ఇది సార్, అది మీరు నమ్మరు, ఆ సినిమా హిట్ అయిన తర్వాత నేను ఊహించలే అసలు. 2 రోజుల్లో 2000 ఫోన్లు వచ్చినాయి. అరే ఏం బాగా చేసావా, జయప్రకాష్ రెడ్డి లాగా చేసావా అన్నారు. జయప్రకాష్ రెడ్డి లాగా చేసావంటాం, జయప్రకాష్ రెడ్డి నాకు బంధువు, జయప్రకాష్ రెడ్డి లాగా చేసావంటాం ఒక రకమైన ఇది మనకి ప్రశంస. మళ్ళీ నేను చేసిన జయప్రకాష్ రెడ్డి లాగా ఉందంటున్నారు ఏంటబ్బా, ఆయన ఏమైనా కాపీ కొట్టాను అనుకుంటారు, అదొకటి ఇది. కానీ మొత్తానికి అది మంచి పేరు అయితే ఇక్కడ స్క్రీన్ మీద ఒక్కడనే ఉంటా. అది అనుకోకుండా నేను పోయింది డైరెక్టర్తో పరిచయం అవుద్దని. పిలిచాడు కోడైరెక్టర్ గులాబ్ సీన్ అని పిలిచాడు. ఇక్కడ రామేశ్వరంలో చేశాను. అది యాజిటీస్గా ఉంది, సినిమా హిట్, మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అది చూసి నాకు కొన్ని క్యారెక్టర్లు వచ్చినాయి. అదే పెద్ద అలాగే నేను చలో సినిమా చేశాను, నాగేశ్వరి, పెద్ద హిట్. దాంట్లో హీరోయిన్ పెద్దనాన్నగా వేసా. చలో
నాగశౌర్య అమ్మాయి ఫస్ట్ సినిమా రష్మిక ఫస్ట్ సినిమా హీరోయిన్ పెద్దనాన్నగా వేసాను. అనుకోకుండా సినిమా పెద్ద హిట్, అది మంచి పేరు వచ్చింది. వాళ్ళదే నర్తనశాల, నాగశౌర్య బ్యానర్, ఓన్ బ్యానర్. దాంట్లో పెద్ద క్యారెక్టర్ జయప్రకాష్ రెడ్డి బావమర్దికి వేసాను. నాకు భార్య, 2 పిల్లలు, ఫుల్ లెంత్ క్యారెక్టర్. నా సినిమా బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్కోసారి అలా జరుగుతుంది. ఇప్పుడు కూడా చలో సినిమా వస్తే నాకు ఫోన్లు వస్తాయి స్క్రీన్ మీద, థియేటర్, ఇంట్లో, టీవీల్లో. మన నర్తనశాల అది ఒక్కోసారి సార్, మనం అన్ని ఆడాలని కోరుకుంటాం, అన్ని క్యారెక్టర్లు నేనే చేయాలని కోరుకుంటా, కుదరదు. మనకు తగ్గ క్యారెక్టర్లు మనకు. బాలబాబు తోటి ఏమైనా కొంచెం పరిచయం ఉందా మీకు? అసలు పరిచయం అయ్యేది సార్, ఒక మూమెంట్లో అయ్యేది. నెక్స్ట్ డే మార్నింగే నాకు ఆయనతో సబ్జెక్ట్ సిట్టింగ్ ఉండేది 95లో. భూతాల రాజు గారు అని ఎన్టీఆర్ గారికి ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన ఇంట్లో ఆఫీస్. భూతాల గారు రేపు మార్నింగ్ 7:30కి బాలకృష్ణ గారితో సబ్జెక్ట్ సిట్టింగ్ నాకు, డైరెక్షన్. 96లోనా? 95-96. ఓకే. అది నాది 2వ సినిమా డైరెక్షన్ కోసం. తారక ప్రభు దీక్ష మహిమలు తర్వాత గ్యాప్లో నేను దూరదర్శన్కి ఎపిసోడ్లు చేశాను, సింగిల్ ఎపిసోడ్స్, అవి షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్. ఉదయభాను, ఇంట్రడ్యూస్డ్ బై మీ, ఉదయభాను. అవునా? వీళ్ళంతా, ఉదయభాను, కృష్ణశ్రీ, వీళ్ళంతా. ఆ టైంలో ఎందుకు నా ఫస్ట్ సినిమాలో ధర్మం సుబ్రహ్మణ్యంకి సోమయాజులు నా హీరో, శంకరభరణం సోమయాజులు గారు నాకు హీరో. ధర్మం సుబ్రహ్మణ్యం గారికి నెగిటివ్ క్యారెక్టర్ వచ్చింది, ఆయన పెద్ద క్యారెక్టర్ సినిమాలో. అప్పటిదాకా ఆయన ఆనంద బ్రహ్మ, దూరదర్శన్లో అందరినీ నవ్వులు. అవును, సినిమాల్లో నాదే పెద్ద క్యారెక్టర్ అప్పుడు ఆయనకి చేసాం. అట్లా అనుకోకుండా ఆ టైంలో భూతల రాజు గారు నైట్ గుండెపోటుతో చనిపోయాడు. రేపు మార్నింగ్ బాలకృష్ణ గారితో సబ్జెక్ట్ సిట్టింగ్ అనుకున్నాం, ఆయన ఫిక్స్ చేశాడు. వెళ్దాం నాన్న అని చెప్పేసి నా స్కూటర్ మీద ఫిలిం నగర్ నుంచి ఆయన ఇంటికి, ఇప్పుడు ఉన్నీలే బాలకృష్ణ గారు, వెళ్ళాలి. నేను ఆఫీస్లోంచి నైట్, ఆ ఇంట్లో ఆఫీస్ నాది, ఇంటికి వెళ్ళిపోయాను. నైట్ ఫోన్ 12:30 భూతల రాజు గారు చనిపోయారని. అట్లా కొన్ని బ్రేక్ లేని సెట్లో ఎదురుపాటు, నమస్కారం బాయ్, మంచి రెస్పాన్స్. అంటే మళ్ళీ ఆయన కలిసే అవకాశం రాలేదు? నేను వెళ్ళలేదు. కానీ బాలకృష్ణ గారు సెట్లో పర్ఫెక్ట్ ప్రొఫెషన్ ఇస్తారు. రిహార్సల్లో 50% చెప్తాడు, టేక్లో 200% చేస్తాడు. పర్ఫెక్ట్. నేను వీరసింహారెడ్డిలో క్యారెక్టర్ చేసేటప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఆయన ఆ డైలాగ్ దీనికి చెప్పే విధానానికి కానీ, రిహార్సల్కి, టేక్కి నేను క్లాప్స్ కొట్టే. ఫస్ట్ షాట్కి ఆ సీన్లో ఆయన ఎంట్రన్స్ ఉంటుంది, మీటింగ్, నేను, రవిశంకర్, అజయ్ ఘోష్, వరలక్ష్మి ఉన్నాం ఆ సీన్లో. 2 రోజులు చేసాము. ఆయన డైలాగ్ డెలివరీ పర్ఫెక్షన్కి బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. సెట్లో కూడా 7 o'clock వస్తాడు లొకేషన్కి. ఎన్టీ రామారావు గారి లాగానే ఆ క్యారోన్ నుంచి దిగి వచ్చాడంటే కెమెరా దగ్గర నుంచి మళ్ళీ క్యారోన్లో పోడు, మధ్యాహ్నం దాకా, లంచ్ దాకా పోడు, తీసుకొని చిన్న టేబుల్ వేసుకుని కూర్చుంటాడు. అంతే, పర్ఫెక్ట్. అంటే భోజనానికి మాత్రమే వెళ్తారు మళ్ళీ, అంతే. నో బిల్డప్స్, నో బాడీ గార్డ్స్, ఈ ఉండదు, బౌన్సర్ గేన్సర్లు ఏమి ఉండరు. చాలా సింపుల్గా, పర్ఫెక్ట్గా, ప్రొఫెషనలిజం. అవి జీన్స్ వస్తాయి సార్, ఎన్టీ రామారావు గారు జీన్స్ అవి కొన్ని కంపల్సరీ వస్తాయి. అదే, అంటే ఒక నటుడిగా ఆయన మీద అభిమానిస్తారా? కొన్ని క్యారెక్టర్లు ఆయనకు ముద్ర పడిపోయినాయి, ఆయనే చేయాలి. రాయలసీమ క్యారెక్టర్ కొన్ని చేస్తే ఆయనే చేయాలి. అఫ్కోర్స్ చిరంజీవి గారు కూడా చేశారు, ఇందిరా సినిమాలు అవి మంచి సినిమాలే. బట్ కొన్ని క్యారెక్టర్లు ఈయనే చేయాలి బాలకృష్ణ గారు. ఇప్పుడు అఖండ సినిమాలో పార్ట్ 2లో బాలకృష్ణ గారు తప్ప ఇంకొకరు ఊహించుకోలేరు. అఘోరా క్యారెక్టర్ ఎందుకు ఆయనకి బాగా సెట్ అయింది అట్లా. ఆ బ్లాక్ డ్రెస్, అది కుంకుమ అసలు అది హైట్, అది మంచి హైట్. ఎందుకునో అక్కడ ఎక్కువ ఆయన విగ్గు కూడా ఉపయోగించాల, ఒరిజినల్ గడ్డం. అది మరి బోయపాటి గారు ఎట్లా ఎంత తెలివిగా ఆలోచించేశారు. వాళ్ళిద్దరికి ఒక ఆ క్యారెక్టర్ గురించి, సబ్జెక్ట్ గురించి ఒక అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళు. అందుగురించి వాళ్ళది అప్రధీత. బాలకృష్ణ గారిని ఎలా చూపించాలనేది ఆయన బాగా ఫిక్స్ అయిపోయింది అందరూ. ఆయనకి నన్ను బోయపాటిని ఎలా చూపించాలో తెలుసు, సీన్కి బోయపాటికి అని చెప్పి ఈయనకి ఫీలింగ్, అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరికి. సీన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ డైలాగ్స్, ఎవ్రీథింగ్. అదే, అందువల్ల హ్యాట్రిక్ కొట్టేశారు అంతే. ఒకదాని మించి ఒకటి, సింహ, లెజెండ్, అఖండ. ఇప్పుడు అఖండ 2 నో డౌట్ అండి, అది కూడా చేస్తారు, నో డౌట్. అది కూడా బ్లాక్ బస్టర్ అంటారా? అంతే, ఇంత టైం తీసుకున్నారు కాబట్టి ప్రతి సీను చేస్తారు. ఆ విధంగా బోయపాటి డిజైన్ చేస్తారు. మీరు ఎందుకని అంటే డైరెక్టర్గా కొన్ని సినిమాలకి పరిమితమై సక్సెస్ రాకపోవటం వల్ల ఇటు నటుడిగా మారారు అనుకోవాలా, ఎట్లా? అది కాదు సార్, సక్సెస్ అని కాదు. నేను సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ వచ్చాను, ఇది పెడితే చేయలేదు నేను. ఓకే, నేను చేసుంటే ఒక 70 సినిమాలు చేసుండేవాడిని డైరెక్టర్గా. చిన్న సినిమాలు చేయలేదు, నేను వదిలేశాను.
ఓకే, అవకాశాలు వచ్చినాయి. 10 రోజుల సినిమా అయిపోవాలి, వారం రోజులు అయిపోవాలి, ఇది అయిపోవాలి. నాకు పెళ్ళం వచ్చింది సినిమాతో నాకు నిజంగా బ్రేక్ రావాలి. ఓవర్ నైట్ హీరోయిన్ రోజా, నాకు హీరోయిన్ సుమన్ గారు, రోజా, ఇంకో ముగ్గురు హీరోయిన్లు, రోజా మెయిన్. ఆ ప్లేస్లో, రోజా ప్లేస్లో వేరే హీరోయిన్ వచ్చింది. దాంతో నా సబ్జెక్ట్ 50 రోజులు ఆడాల్సిన సబ్జెక్టు 4 వీక్స్ ఆడింది, పెళ్ళం వచ్చింది. అది కమర్షియల్గా హీరో ఉన్నారు కానీ హీరోయిన్ మారారు. దాంతో క్యారెక్టర్ కిల్ అయిపోద్ది సార్. 5 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. ఆర్టిస్ట్ మారితే మీకు సీనియర్ ఆర్టిస్ట్ చేసే క్యారెక్టర్ వేరుగా ఉంటుంది. క్యారెక్టర్స్ ఎందుకని మారారు అప్పుడు? ఎవరు వచ్చారు ఆ ప్లేస్ లో? అది చెప్పొద్దులండి పేరు, అది బాధపడతారు వాళ్ళు ఇప్పుడు. అది ఇప్పుడు మణిచందన్ ఆ అమ్మాయికి లైఫ్లో అదే పెద్ద సినిమా మాది. ఇంకో 2 హీరోయిన్లు కూడా, శ్రద్ధా కపూర్, రాధికా చౌదరి, ముగ్గురు. శ్రద్ధా కపూర్ బాంబే అమ్మాయి ఫిలిం నగర్ సినిమా చేసినారు. ఫిలిం నగర్, శ్రద్ధా కపూర్, రాజా, శ్రద్ధా కపూర్ ఉన్నారు. నితిన్ కపూర్ బంధువు, అమ్మాయి యశోదకి బంధువు. ఓకే, ఇప్పుడు శ్రద్ధా కపూర్ మనకు తెలుసు కదా, శక్తి కపూర్ కూతురు, ఆమె టాప్ హీరోయిన్. అవును. అది రాధికా చౌదరి, ఆల్ కమెడియన్, శ్రమ ప్రభు, అందరు కమెడియన్ చేసాం సినిమా. అది 4 వీక్స్ ఆడింది. అది ఇంకొంచెం కమర్షియల్గా ఆడుంటే నాకు రెగ్యులర్ సినిమా పడి ఉండేవి. పెద్ద సినిమాలు వచ్చాయి ఆఫర్. కమర్షియల్గా రాలేకపోయానని, అందువల్ల కాదు, నాకు ఆఫర్ వచ్చేసి కొన్ని సినిమాలు వచ్చినా చేయలేదు నేను. ఓహో, ఈ చిన్న సినిమా, బడ్జెట్ సినిమా, మనం కాంప్రమైజ్ కాలేము. ఎక్కడ కాంప్రమైజ్ అవుతాం అక్కడ అవుట్పుట్ రాదు సార్. అవుట్పుట్ రాని చోట మీకు సక్సెస్ ఉండదు అని నేను సెలెక్టివ్ చేసుకుంటూ వచ్చాను. సెలెక్టివ్ చేసుకుంటూ వచ్చి నాకు లాస్ట్ సినిమా వచ్చేసి జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా, 2009-10. సాయిబాబా నేను దేవుడు అనలేదు, ఈజ్ ఏ సోషల్ రిఫార్మర్, గొప్ప సంఘ సంస్కర్త, 19th century సాధువు అయిన మనిషి. సాధువు, ముస్లిమా హిందూ తర్వాత సంగతి. ఒక గొప్ప సాధువు, గొప్ప మనిషి, మనసున్న మనిషి. సబ్కా మాలిక్ ఏక్ అని, ఎవరన్నా కష్టపడుతుంటే చూడలేడు. ఎక్కువ హరిజనులు గిరిజనులు గుళ్ళు ప్రవేశాలు చేసి వాళ్ళకి సేవ చేసుకుంటూ జీవితం అంతా ఒక సాధువుగా గడిపిన ఒక గొప్ప సంఘ సంస్కర్త అలా చూపించాను నేను రీసెర్చ్ చేసి. అలా చూపించడం వల్ల నాకు ఆ సినిమాకి ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా శ్రీమతి సరోజిని నాయుడు అవార్డు వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం. ఎస్, నంది అవార్డులో ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చింది. ప్రొడ్యూసర్కి ఉత్తమ నిర్మాతగా స్వర్ణ నంది, నాకు తామ్ర నంది. నాకు అవార్డు అనేది నాకు గొప్ప ఫీలింగ్ ఏంటంటే, గురువు గారు కూర్చొని చూస్తుండగా నాకు అవార్డు వచ్చింది. తీసుకున్న ఆయనకంటే ముందు ఆయనకి పరమవీర చక్ర సినిమాకి వచ్చింది 2010-11. ముందు సంవత్సరం మీకు వచ్చింది. గురువు గారికి ఇంటి నిండా అవార్డులే. అవును, ఆయన ఒంటి నిండా రివార్డులే. కానీ ఆ కేటగిరీ అవార్డు అంతకుముందు ఆయనకి రాలా. ఓకే, అది ఆయనకంటే ముందు నేను తీసుకున్నా. ఆయన చూస్తుండగా ఇట్స్ గ్రేట్ ఫీల్. పొద్దున్న మార్నింగ్ అడిగాడు, ఎరా మొత్తానికి సాధించవరా అన్నాడు. గొప్ప ఫీల్. ఆయన ఎక్కడ సార్, ఆయనకి మన కంపారిజన్ ఎక్కడండి? కానీ ఆయనకి ఎందుకో ఆయన ఎన్నో అవార్డులు వచ్చాయి, చాలా. కానీ ప్రభుత్వం నుంచి ఎందుకుని పద్మశ్రీ లాంటి ఎందుకని ఆ ఒకటి సార్, కొన్ని అవార్డ్స్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్, రకరకాల మ్యాటర్స్. ఆ పార్టీలకి, ఆ ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తేనే వస్తాయి అన్నట్టు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ వాడు కూడా ఆయనకి ఇవ్వలేదుగా. చేయలేదంటే కొంత ఆయన మీద కొంత రకరకాల ఫీలింగ్స్, జలసీ ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు. అట్లా అది పద్మశ్రీ రావాల్సింది. కేంద్ర మంత్రి అయ్యాడు కదా, సహాయ మంత్రి అయ్యాడు కదా, బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా. ఆయన ట్రై చేసుకోలేదు, వస్తుందిలే అనుకున్నాడు, ట్రై చేసుకోలేదు. ఒకటి సార్, నా దృష్టిలో నంది అవార్డుల, జాతీయ అవార్డుల, లేకపోతే ఆస్కార్ అవార్డుల కన్నా కూడా జనం మెచ్చి ఏ బిరుదిస్తే అదే గొప్ప అవార్డు సార్. జనం దృష్టిలో ఇప్పుడు దర్శనారావు గారిని దర్శక రత్న అంటారు, అంతకన్నా గొప్ప బిరుదే ఉంటుంది సార్. అదే, అవును. చిరంజీవి గారి మెగాస్టార్, మోహన్ బాబు గారిని కలెక్షన్ కింగ్ అంటారు కదా, మరి ఆయనకి అవార్డులు రాలేదు. మరి డైలాగ్ కింగ్ అంటారు, రాలే. మరి ఆయన ప్రయత్నం చేసుకుంటూ వచ్చేయేమో. వచ్చింది, ఆయనకి పద్మశ్రీ వచ్చింది. అది ఓకే. సినిమాలకు మామూలుగా ఉత్తమ నటుడు అవార్డులు అవి రాలేదు. ఎవరైపోయి ఇది ఫీలింగ్ అది. మోహన్ బాబు గారు నా సినిమా చూశాడు, సాయిబాబా సినిమా చూసి నన్ను వాటేసుకుని, ఆయన భక్తుడు కదా, నాకు సాయిబాబా భక్తుడు నేను రామకృష్ణ, నాకు తెలియని కొత్త సాయిబాబాను చూపించు, సాయిబాబాలో ఎంత విషయం ఉందో అన్నాడు. సార్ ఇంకా చాలా ఉంది సార్, నేను రీసెర్చ్ చేశాను, నేను ఇంతే చూపించాను, ఇంకా ఇంత ఉంది సార్ అని చెప్పి, నీకు అవార్డు వస్తుందా అన్నాడు. ఓకే అనుకుంటే అప్లై చేశాను. పిసి రెడ్డి గారు కమిటీ ఉన్నప్పుడు నేను ఎక్కడో ఉన్నా వైజాగ్లో, ఫోన్లో అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, టీవీలో చూస్తుంటే. గొప్ప ఫీలింగ్ సార్ అది అవార్డు. మన పడ్డ బడ్జెట్లో చేసాం, రీసెర్చ్ చేశాను. అంతకుముందు సాయిబాబా సినిమా పెద్ద హిట్ సినిమా ఉంది, వాసు గారు,
మనం ఏం చేద్దాం, వాళ్ళు ఏం చూపించారు అనవసరం. మనం కొత్తగా అసలు సాయిబాబా ఏంటి, క్యారెక్టర్ ఏంటి, నిజంగా ఆయన ఎలా జీవించాడు, ఎవరికి ఉపయోగపడ్డాడు, ఆయన జీవితం అంతా ఎవరికి సేవ చేశాడు రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి. అవి నేను ప్రజెంట్ చేశాను. ఓకే, రిచ్ సెట్స్ లేకుండా బూత్ బంగ్లా, చిన్న చిన్న బూత్ బంగ్లాలో ఆ చెట్లు బిట్లు చిన్న సెట్ వేసుకుని అక్కడ చేశాను అనమాట సినిమా. అదొక తృప్తి మీకు బాగా ఆ సినిమా తోటి. ఇక అదే లాస్ట్ సినిమా అంతే. మళ్ళీ ఎందుకని ఆ సినిమాతో ఆపేశారు? సినిమాతో ఆపేటువంటి సార్, నాకు కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి, కాంప్రమైజ్ కాకూడదు. కాంప్రమైజ్ అయ్యే బడ్జెట్ లేకపోతే ఏదో చేద్దాంలే బతికేద్దామని లేదు, అవసరం లేదు. నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది, మనం కష్టపడేది ఉంది, నాకు సైడ్ ఏదో కొంచెం రియల్ ఎస్టేట్ పనులు అవి ఉన్నాయి. మీ ఎంత కావాలి సార్, మనిషికి తృప్తిగా తినడానికి బతుకుతానికి ఏం కావాలి? ఓ చిన్న ఇల్లు, మన కుటుంబాన్ని పోషించుకోండి చాలు, హ్యాపీ. ఒక కూతురు, కూతురేనా నేషనల్ టాపర్, ఎన్ఐటి వరంగల్, నారాయణ కాలేజీలో AEEE స్టేట్ ర్యాంకు, ఎంసెట్ స్టేట్ ర్యాంకు, సివిల్స్ రాసింది, ప్రిలిమ్స్ క్వాలిఫైడ్, మెయిన్స్ మిస్ అయింది 2 మార్కుల్లో. వద్దన్నారు, ఒక మంచి ఫ్యామిలీ వెంటబడి మ్యారేజ్ చేసుకున్నారు, కోరుకుని సంతోషం, హ్యాపీ. ఇంక దేనికోసం మనం ఇవన్నీ, అదే మనం రాజీపడం. మనకి ఎక్కడ వాల్యూస్ ఉంటాయో అక్కడే చేస్తాం తప్ప వాల్యూస్ పోగొట్టుకున్నాం, లేకపోతే దేనికోసం అజ్జాలు ఇజ్జాలు ఎవరిని ఇది చేద్దాం మోసం చేద్దాం అవసరం లేదు. ఉన్న కాడికి తృప్తిగా ఉన్నాం. ఎవరిని కష్టాల్లో ఉంటే వాళ్ళని అలా ఒక చూపు చూసే చిన్న శక్తిలో ఉన్నాం, చాలా సంతోషం. అంతకన్నా ఇంకేం కోరుకుంటాం సార్ మనం. గురువు గారి చివరి రోజుల్లో మీరు ఉన్నారా? చివరి దాకా ఆయన మే 11 నాడు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మే 13 నా కూతురు పెళ్ళి. లాస్ట్ కార్డు ఆయనకే ఇచ్చా. అవునా? చివరి కార్డు, మ్యారేజ్ కార్డు 600. హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చారా? లేదు, ఇంట్లో. ఇంకా ఇంట్లో ఉన్నారు. మే 11కు ముందు హాస్పిటల్కి పోయి ఇచ్చాడు. ఇంట్లోనే బెడ్ మీదనే నర్సులు బిసులు అంతా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అప్పుడు ఇచ్చాను. మే 10th నాడు ఆయన కార్డు ఇచ్చా. మే 11th మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తున్నానరా, హాస్పిటల్ నుంచి తొందరగా వస్తాను, మ్యారేజ్కి వస్తా అన్నాడు. రాలేదు. ఇంకా హాస్పిటల్కి మే 11th వెళ్ళాడు. ఇంకా మే 28th 29th అక్కడ హాస్పిటల్లోనే అయిపోయింది. కిమ్స్ అవును తీసుకొచ్చారు. ఆయన ఆపరేషన్ చేసుకోవడం, సర్జరీ చేయించుకోవడం ఆయన చేయించుకున్నాడా చేయించారా అనేది ఆంధ్రజ్యోతి ఛానల్లో ఒక ఆర్టికల్ వేశారు, డౌట్ఫుల్ గాని. నిజంగా ఆయన ఇష్టమే చేసుకున్నాడా, ఇష్టం కాలేక చేసుకున్నాడా, ఎందుకు ఇన్ఫెక్షన్ అయింది లోపల, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ అయింది చూసుకోలేదా అని డౌట్ఫుల్గా ఒక ఆర్టికల్ వేశాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. అంటే చేయించుకోవడం ఏంటంటే కొంచెం బరువు పెరగటం వల్ల ఆయన సినిమాలో నటిస్తున్నాడు కదా, బరువు తగ్గుతానికి చేయించుకుంటే బాగుంటుందని జాయిన్ చేశారు. ఏదో ఇన్ఫెక్షన్ అయింది లోపల, సంథింగ్ అంతే. ఫీల్డ్ అంతా ఎదురు చూసింది వస్తారని. అదే ఆయన అర్ధాంతరంగా అలా ఏదంటే ఇంకో 10-15 years ఫీల్డ్కి ఒక పెద్ద దిక్కులో ఉండేవాడు. ఆయన పోయిన తర్వాత ఫీల్డ్కి ఒక పెద్ద దిక్కు అంటే ఎవరు లేరు. నేను చాలాసార్లు రాశాను బాక్స్ ఆఫీస్ పత్రికలో. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఫీల్డ్కి పెద్ద దిక్కు పలానా చిరంజీవి గారు, పలానా మోహన్ బాబు గారు, పలానా కళ్యాణ్ గారు, పలానా భరద్వాజ్ గారు అని. కానీ ఎవరు 100% ఆ పెద్దరికం బాధ్యతలు ఎవరు సత్యనారాయణరావుకి రీప్లేస్మెంట్ ఎవరుంటారండి? ఎవరు లేరు. కొంతవరకన్నా అనే ఆశపడ్డాం, పడ్డారు ఫీల్డ్ కూడా. ఆయన చనిపోయిన 1 monthకే అర్ధనగ్నంగా ఛాంబర్ ముందు బయటపడ్డారు, ఆర్టిస్టులు బజార్ని పడ్డారు. అక్కడ నుంచి ఇప్పుడు దాకా మీకు తెలుసు ఇంకా ఎలా జరుగుతుంది, ఏముంది, ఏదైనా సమస్య వస్తే ఎవరు పరిష్కరిస్తారు, ఎవరు పరిష్కరిస్తున్నారు లేదా అనేది ఇక మీకు తెలియదు కదా మ్యాటర్. బట్ ఏదైనా దాసనారాయణరావు గారు లేని లోటు, తీరనిది, తీర్చలేనిది భవిష్యత్తులో ఎవరు లేరు, ఇంకా నో రీప్లేస్మెంట్. ఏ విధంగా కూడా ఇచ్చే గౌరవం అటువంటిది కదా. ఏంటి సార్, 365 days నేను చూశాను సార్. ఆయన ఇంటి గేట్లే కాదు, ఆయన గుండె తలుపులు కూడా తెరిచిపెట్టేవాడు. ఎవరు వస్తున్నారో, తింటున్నారో, ఎవరు తాగుతున్నారో, పోతున్నారో తెలీదు. ఇక కొత్త సంవత్సరానికి అయితే మీకు ఇక ప్రతి ఒక్కళ్ళు పోయి కవర్ తీసుకునేవాళ్ళు. కవర్లో 100 ఉందా, 50 ఉందా, 1000 తర్వాత సంగతి. ఆయన బర్త్డేకి ఒక పండగ సినిమా ఫీల్డ్లో. ఆ రోజు ఉన్నవాళ్ళు పోయి తినేవాళ్ళు, లేని వాళ్ళు 3 పూటలు తినేవాళ్ళు. ఆ రోజు ఆ పేదవాడి కడుపు నిండిపోయేది 3 పూటలు. పండగ 2 పండుగలు, కొత్త సంవత్సరం ఒకటి, ఆయన బర్త్డే ఒకటి. ఆ పండుగలు మిస్ అయిపోయినాయి, 2 పండుగలు మిస్ అయినాయి. మనకున్న సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండుగల్లో ఫీల్డ్కి సంబంధించి 2 పండుగలు మిస్ అయిపోయినాయి. మీరు అంటే మీ అమ్మాయి పెళ్లి చేసిన మళ్ళీ ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి చూసారా?
లేదండి, హాస్పిటల్కి వెళ్తే అక్కడ అసలు ఎవరిని ఎంట్రీ చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. నేను పోదాం అనుకున్నా. ఈ లోపు నాకు మ్యారేజ్ తర్వాత నా కాలికి చిన్న సర్జరీ అయిపోయి నేను బెడ్ మీద ఉన్నా యశోద హాస్పిటల్లో. అవునా? నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. ఆ తర్వాత 3-4 డేస్కి జరిగింది.